నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కూటమి పార్టీ గాయకుల ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ తిరంగా ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమై బస్టాండ్ సెంటర్ మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో 100 మీటర్లు జాతీయ జెండా రేపరేపలాడింది. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన వీర జవాన్లకు జోహార్లు తెలుపుతూ భారత్ మాతకి జై అంటూ నినాదాలు మారుమోగాయి. అనంతరం సత్రం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన జవాన్లకు స్వయంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులపై విరోచితంగా పోరాడిన సైనికులకు యావత్ భారతదేశం అండగా ఉంటుంది అనే భరోసా ఇస్తూ దేశ ఔన్నత్యాన్ని, భారతీయుల ఐకమత్యాన్ని చాటుతూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించినట్టు చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని, మత కల్లోలాలు సృష్టించాలని పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద దాటికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ దేశం ప్రపంచ దేశాల ముందు మోకరిల్లేలా బుద్ధి చెప్పినట్టు చెప్పారు. సంకల్పముతో సాగినవావో సైనికుడా, తూటాల వర్షంలో తడిసినవావో వీరుడా. సైన్యమై సంకల్పముతో సాగినవావో సైనికుడా, తూటాల
వర్షంలో తడిసినవా ఓ వీరుడా ఆపరేషన్ సింధూరులో అసూలు బాసినవా భరతమాతకు నుదిటి పైన తిలకంగా నిలిచావా జోహార్ జోహార్ మా జవాను మురళీ నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళీ నాయక ఒక్కగానొక్క కొడుకని నిన్ను గారంగా పెంచే సైన్యంలోనూ చేరుతనంటే భారంగా పంపే దేశం కోసం ప్రాణాలిచ్చిన నీ ధైర్యం చూసే జాతి గుండెలే ఉప్పొంగి సైనికుడా నిన్ను తలిచే నీ తల్లి తల్లడిల్లే నీ తండ్రి చెమ్మగిల్లే తెలిపేను స్నేహితులే కన్నీటి వీడుకోలే ఓ సైనికుడా నీ సాహసానికి దేశం గర్వించే జై జవాన్ అంటూ నినదించే జోహార్ జోహార్ మా జవాను మురళీ నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళీ నాయక కళ్ళి తండాల తల్లిదండ్రులను ఒంటిగా వదిలేసి తల్లి భారతి సేవకు జమ్మూ కాశ్మీర్లో నడిచి మూవన్నెల జెండాలో ఉండే పొగరును చూపించి యుద్ధంలో సరిహద్దులను కాపాడాలని తలచి సైరను వైమోగినవు సమరాలే చేసినవు ఆ ముష్కర దాడుల్లో నేలను ముద్దాడావు ఓ సైనికుడాను చేసిన త్యాగం మరువము ఎన్నటికీ ఓ సైనికుడాను చేసిన త్యాగం మరువము ఎన్నటికీ పదిలంగము మాటికి జోహార్ జోహార్ మా జవాను మురళీ నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళీ నాయక జోహార్ జోహార్ ఏ భియా మురళీ నాయక జోహార్ జోహార్ ఏ బాపు మురళీ నాయక జోహార్ జోహార్ మా జవాను మురళీ నాయక జోహార్ 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 మా జవాను మురళీ నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళీ నాయక ఒక్కగానొక్క కొడుకని నిన్ను గారంగా పెంచే సైన్యంలోనూ చేరుతనంటే భారంగా పంపే దేశం కోసం ప్రాణాలిచ్చిన నీ ధైర్యం చూసే జాతి గుండెలే ఉప్పొంగి సైనికుడా నిన్ను తలిచే నీ తల్లి తల్లడిల్లే నీ తండ్రి చెమ్మగిల్లే తెలిపేను స్నేహితులే కన్నీటి వీడుకోలే ఓ సైనికుడా నీ సాహసానికి దేశం గర్వించే జై జవాన్ అంటూ నినదించే జోహార్ జోహార్ మా జవాను మురళీ నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళీ నాయక ఏడి లక్ష్మి इंडियन एयर वंदे मातरम भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम मातरम मातरम
భారతీయులకు మాత్రమే ఈ సింధూర్ అంటే ఏంటనేది అర్థం తెలుసు. ప్రపంచ దేశాల్లో ఇంకెవరికి సింధూర్ అంటే అర్థం తెలియదు. ఏంటి భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్తో ఇవాళ ఉగ్రవాదులను తరిమి కొడుతున్నారని ప్రపంచ దేశాలన్నీ నిద్ర లేచేటప్పటికీ పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను మట్టుపెట్టే కార్యక్రమం చాలా వరకు జరిగిపోయింది. ఈ సింధూర్ అంటే ఏంటి అని అంటే అది ఒక్క భారతీయులకు మాత్రమే తెలుసు. భారతీయులందరూ సింధూర్ను గౌరవించినంత మరి ఇంకా దేన్ని గౌరవించరు. భారతీయ మహిళలు మరీ ఎక్కువగా మతాలకి, కులాలకి, జాతులకి సంబంధం లేకుండా సింధూర్ని నుదిటి దిద్దుకొని శుభకార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. అదే సింధూర్. ఆ సింధూర్ని తుడిచివేయడానికి తుడిచి వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి యావత్ మంది మహిళలు మా సింధూర్ని తాకుతావా నువ్వు అని చెప్పి ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిలబడ్డది ఈ దేశ మహిళ ఖ్యాతి అని చెప్పి నేను మనం చేస్తాను. అది ఈ దేశ ఔన్నత్యం. భారతదేశంలో ఏదో సైనిక పోరాటం, ఉగ్రవాదులను తరిమి కొట్టడం కాదు. సింధూర్ అనేటువంటి ఆ యొక్క విలువ అది భారతీయులకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి మహిళ ఈ ఆపరేషన్ సింధూర్ జరగాలి. ఈ సింధూర్కి మేము తోడుగా ఉంటాం. మా నుదుటి బొట్టును తాకినటువంటి ఏ ఒక్కరు ఈ దేశ సరిహద్దుల్లో కూడా రాకుండా పోవాలని ఒక్క బలమైనటువంటి సంకల్పాన్ని ఇవాళ భారతదేశ రక్షక దళాలు ఇవాళ పూర్తి చేశాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తన ఎయిర్ ఫోర్స్ విమానంతో పోయి ఒక మహిళగా ఉగ్రవాదాన్ని తరిమేస్తామని చెప్పి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాల పైన ఇవాళ భారత వైమానిక దళాల నుంచి ముందు నిలబడి ఆ స్థావరాలని నిర్వీర్యం చేసి ధైర్యంగా తిరిగి వచ్చి నా తోటి మహిళలు సింధూరాన్ని తాకిన ఏ ఒక్కరిని వదలమని చెప్పి ఆ చెప్పినటువంటి మహిళ భారతీయురాలు, భారతీయ ముస్లిం మహిళ. ఇది మనం ఎవరు మర్చిపోకూడదు. ఇది ఈ దేశ ఔన్నత్యానికి గల కారణం. తిరంగా యాత్ర అని అంటే 3 రంగుల జెండా పట్టుకు తిరగడం కాదు. ఆ 3 రంగుల్లో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ప్రతి ఒక్కరం ఇవాళ ఏకమై మరి అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని ఈ ప్రపంచ దేశాలకి 3 గంటలు 3 గంటల్లో భారతదేశం అంటే ఇదా, సింధూర్ అంటే ఇదా, సింధూర్ అనేది ఒక మహిళకి నుదుటి దిద్దే తిలకమా అని ఇవాళ ఆశ్చర్యపోయినటువంటి మహిళలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు.